వేసుకోవే, నిప్పురవ పడుతుంది. జాగ్రత్త అమ్మా. సొరకాయ మొత్తం వేయమంటావా, సగం వేయమంటావా? వేసేవే. ముసలే, ఎవరిని అడిగి చోట్ల పోయి పెట్టావు? ఏంటి తిరణాళ్ళలో ఒక అడిగేదేంద్రా తెక్కేదవా? ఎవరి ముందు పోయి పెడితే ఆల్రెడీ చోటు. నోరు మూసుకొని పో. ఓ అలాగా. వచ్చాడ్రా నీ మొగుడు. ఇప్పుడు చూసుకో తడాక. గుడ్డ గొప్పలా నిలబడి చూస్తా ఉన్నావు. నిలబెట్టుకోబోయేవాడివే. వాడిని పిలిచి పండగ పుట్ట ఇంత కూడి తిని పంపని చెప్పకూడదు. సాంబయ్య, అత్తమ్మ వచ్చి కూడి తినాలమంటుంది, రావచ్చుగా. బావా, ఈ ఆకు చాలా ఇంకా పెద్దది కావాలా? పోయి నీ అక్కన పిలు. నీ మొగుడు పిలుస్తున్నాడే, ఎందుకంటే భయపడిస్తావు? పోయి వడ్డీ పొమ్మంటుంటాను. ఎల్లమ్మ తల్లి ఎల్లు, మీ ఆయనకి నువ్వు వడ్డిస్తే గానీ దిగదంట. పెళ్లి కావలసిన కుర్రాడికి ఏంది ఎక్కడం? పిల్లి కట్టినట్టు తపేలా బోర్లించు. ఏం బావా, మెత్తని ముక్కలేయమంటావా, బొయ్యకలేయమంటావా?
నా యాల్ది నన్ను చూస్తే బొవికలు కొరకడానికి పలులేని ముసలాళ్ళ కనిపిస్తున్నానా ఏంది? మొత్తం బొవికలే. నీ అక్క ఇయాల రావులమ్మ సేతి వంట కదా, దుమ్ము దులిపేత్తా. బిడ్డ ఆవురు ఆవురమంటే ఎట్లుంటున్నాడు చూడు. వాడికి ఇంత కమ్మంగా ఉండి పెట్టే దిక్కే లేకపోయా. ఏమే కూతురా, పండక్కి పబ్బానికి వాడిని పిలిపించి నేను మీ చేత అడిగించి వాడికి అన్నం పెట్టించడమేనా? రావులమ్మకి వాడికి పెళ్లి చేసి తొందరగా పప్పన్నం పెట్టే దిక్కేమైనా ఉందా? ఇష్టం లేనోడికి ఇచ్చేటగమ్మ కట్టబెట్టేది. రేపు కాపురం చేయబోయేది అది. దానికి ఇష్టం ఉండాలిగా. ఏంటంటే దానికి ఇష్టం లేదా? నా మనవడికి ఏం తక్కువే? నా మనవడికి ఏం తక్కువ అంట? ఏం తక్కువ కాదు. తెల్లర్లేస్తే తాగడం, అందరినీ తన్నడం, బకాసుల్లా తిని పడుకోవడం. ఇలాంటి అడవ మనుషులు పెళ్లి చేసుకునే కంటే చక్కగా తలదూకుని పొట్టు పెట్టుకుని పట్టు చీర కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుని ఏదైనా పాడుపడ్డ బావిలో దూకి చావడం మంచిది. కళ్ళు రాలబడితే సరి. బావిలో పడుతుందట, బావిలో. అవునే, నా మనవడు తాగుతాడు, తంతాడు, తింటాడు రైతే, కాని పెళ్ళానికింత కూడు గుడ్డ పెట్టుకోవడం చేతగానోడు కాదు. సాయ్ అబ్బో తెగ నీలుగుతున్నావే. ఉదే మనవరాలా, ఎటుకిట్టుగా ఇక్కడ కూర్చున్నాడే మీ అబ్బా నంగనాచి తుంగ బొర్ర. ఈయన భాగవతం నీకు తెలియదులే. మీ అమ్మని కట్టుకున్న తర్వాత కూడా పక్కూర్లో ఉదాన్ని పెట్టుకొని 3 ఏళ్ళు అక్కడే తగలడ్డాడు. నేను వెళ్ళి ఇద్దరిని చితకదాన్ని మీ అబ్బాయి లాక్కొచ్చాను. ఏ మీ అమ్మ మీ అబ్బాయిని తన్ని తగలేసిందా? మిమ్మల్ని గల్లా కాపురం చేయలే? వేట వేషాలే బాక. కానీ నా మనవడు నీ కాస్తేనోడే. వాడు దాచుకుంటే కోకోళ్ళలో. కానీ ఏడదాన్నైనా వాడు కన్నెత్తి చూసాడా? నీ మీదే ప్రాణం పెట్టుకున్నాడే వాడు. వాడు చూపులకి రావణాసురుడే గాని గుణానికి రామచంద్రుడే. వాడు రామచంద్రుడు. నువ్వు ఊరుకోమా, దాని బలవంతం సేపాక. నువ్వు నోరు వేసా. కాకి కోకిలికి తేడా తెలియదు వయసు దాంది. దాన్ని పోయి నువ్వు వెనకేసుకొచ్చి ఏదో వాగుతున్నావు. చూడరావులమ్మా, ఏ మగాడైనా పెళ్ళయ్యేదాకానైనా మీసాల మేలేసి తిరిగేది. ఆ తర్వాత పెళ్ళాం కొంగు వదలటే పెద్దదాన్ని. నేను చెప్తున్నా వినమ్మా. మరి అల్లుడబ్బాయి వెంటనే వెళ్ళి మంచి పెళ్లి ముహూర్తాలు పెట్టి అయ్యవని పిలుచురా. మావా ముసల్దేది ఇట్టాటి శుభకార్యాలకు రాకూడదని బహుశా వచ్చి ఉండదు. అయ్యో ఇదేమిటి నాయన ఇక్కడికి వచ్చారు? నేను పసుపు కుంకాలు పోగొట్టుకుంటాను నాయన. పెళ్లి కాకముందు మిమ్మల్ని నేను ఆశీర్వదించకూడదు. అలంకారం ఉన్నా లేకపోయినా గుడిలో అమ్మోరిని కొలవటంలా నాకన్నీ నువ్వేగా. నీ ముందే తాళి కడతాను. ఏ రావులమ్మా ఇట్రా. ఏయ్ నా పిల్లానికి నేనే 3 ముళ్ళు వేస్తాను. ప్రెసిడెంట్లు 3 సారా సీసాలు తాగించారు. శోభనం రేత్రి సంతోషంగా గడపమని ఇంకో సారాకాయ కూడా ఇచ్చారు. కొండంత బలం వచ్చిందిలే.
నీ ఎక్క ఈరోజు పూర్తిగా గుర్రం ఎక్కినట్టే. నా యాల్ది ఇవాళ కోడి మాంసమో పంది మాంసమో వండి పెట్టాలి గాని ఈ స్వీట్లు సక్కెరాలు చేసి పెట్టారేందే. ఈ తింటే ఇవాళ శోభనం చేసినట్టే. ఏంది నిలబడ్డా? దా కూసో. అట్ట దూరంగా పోతావేందే. ఇవాళ మనం చాలా సంతోషంగా ఉండాలా. దాయే దా. సిగ్గుపడుతున్నట్టుందిరా రే. నా దగ్గర సిగ్గెందుకే, నీ మావనేగా. దాయే దా. నా ప్రాణమంతా నీ మీద ఎట్టుకుని ఈరోజు ఎప్పుడు వచ్చిద్దా, నిన్నెప్పుడు వాటేసుకుందామా నే ఎదురు చూస్తుంటే నువ్వు అలా వెళ్ళిపోతావేంది? ఎందుకే ఏడుస్తున్నా? భయంగా ఉందా? దీపం తీసేస్తే అదే పోద్దిలే. కూసో కూసో. ఎందుకే మాటినే. ఏంటి ఇయ్యాలప్పుడొచ్చా? లోపలికి రా. మీ చెట్టుని కాస్త నాకు తోడుగా పడుకోవడానికి పంపిస్తావా? కొత్తగా పెళ్ళైన దానివి మొగుడు తోడు ఉండాలి గాని పిల్ల తోడేంటే పిచ్చిదానా? అది ఆయన ఇంకా పొలం నుంచి రాలేదు. బాగా పొద్దుపోద్దేమోనని ఒకదాన్నే పడుకోవడానికి భయం వేసి. అట్టాగేలే. చిట్టి చిట్టి ఇట్రా. ఏంటమ్మా? రావులకి ఇంటికి వెళ్ళి తోడు గంట పడుకో. ఇదిగో చూడు, సాంబయ్యమ్మ వచ్చేదాకా మేలుకోబాక, తొందరగా పడుకో.
ఎవరిది? సాంబయ్య, అదేమిట్రా ఒంటరిగా కూర్చున్నావు? అన్నట్టు ఇవాళ నీకు 3వ రాత్రి కదూ, సరదాగా భార్యతో గడపకుండా ఇక్కడ కూర్చున్నావేంట్రా? దేవుడు లాంటి వాళ్ళు మీ దగ్గర దాపరికం ఎందుకు స్వామి? నా పెళ్ళాం నన్ను దగ్గరికి రానియడం లేదు, అందుకే దాని అక్క నేను ఇక్కడ కూర్చుని తాగుతున్నా. తప్పు సాంబయ్య. చిన్నపిల్ల భయపడి దగ్గరకు రానీయకపోతే వదిలేసి ఇలా వచ్చేయటమేనా? భార్య అంటే భరించబడినదని, భర్త అంటే భరించేవాడని మన పెద్దలు చెబుతారు. మన పూర్వీకులు 3 రాత్రులు పెట్టింది ఎందుకో తెలుసా? అమాయకత్వంతోనూ సిగ్గుతోనూ భయంతోనూ ఉండే ఇల్లాల్ని తనదాన్ని చేసుకోవటానికేరా. 3 రాత్రులు గడిచినా మీరిద్దరూ ఒకటి కాకపోతే అది మీ కాపురానికే అశుభంరా. నయాన్నో భయాన్నో నీదాన్ని చేసుకో, వెళ్ళు. అందరికీ అందనిది ఆడదాని మనసు, అది అంతులేని మనసు. దాని ఏ పొరలో ఏమున్నదో ఎందరికీ తెలుసు.